హలో నేను సిఎస్ఓ. ఇండియన్ రైల్వే కీలకమైనటువంటి నిర్ణయాలు, కీలకమైనటువంటి పరిణామాలకు దారితీసేలా తీసుకుంది. ఏంటి అవి అని అంటే, ఛార్జీలను పెంచటం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. 2, తత్కల్ టికెట్లకి ఖచ్చితంగా ఆధార్ అనుసంధానం చేయాలి అనేటువంటి ఇంకొక నిబంధన. వీటితో పాటు అనేక నిర్ణయాలు ఇవాల్టి నుంచి అంటే జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇండియన్ రైల్వే తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు. అయితే ఈ సంచలనమైన నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంటుంది రైల్వేలు విషయంలో అని చెప్పి అనగానే నేనేమనుకున్నానంటే, ఎప్పటి నుంచో సీనియర్ సిటిజన్స్కి రాయితీలని తీసేశారు కరోనా సమయంలో భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మళ్ళీ ఆ రాయితీల్ని తిరిగి అందజేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. దానికోసం నేను సెర్చ్ చేశాను. ఇండియన్ రైల్వే తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో అది కూడా ఉందేమో అని. యాక్చువల్గా రాయితీలు జర్నలిస్టులకి ఇచ్చేటప్పుడు సీనియర్ సిటిజన్కి ఉండేవి. కరోనాకు ముందు ఆ రాయితీలు మొత్తం తీసేశారు, కంప్లీట్ తీసేశారు. మళ్ళా ఆ రాయితీల్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనే చేయటం లేదు. అప్పుడప్పుడు న్యూస్ వస్తూ ఉంటుంది, భారత ప్రభుత్వం మళ్ళా సీనియర్ సిటిజన్స్కి రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది, రైల్వే ప్రయాణాన్ని వాళ్ళకి సులభతరం చేసేటువంటి అవకాశం ఉంది అనేది. కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా వాళ్ళకి రాయితీలు ఇస్తున్నాము అని చెప్పి అయితే ఎక్కడా లేదు. తాజాగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో అది కూడా ఉంటుందని చెప్పేసి నేను భావించాను, కానీ అది ఎక్కడా లేదు. కాకపోతే దాదాపు 3.5 కోట్ల ఫేక్ సంబంధించినటువంటి అకౌంట్స్ ఉన్నాయి. ఈ అకౌంట్స్ ద్వారా తత్కాల్ టికెట్ని బుక్ చేసుకుంటున్నారు చాలామంది. బాట్ అనేటువంటి దానితోటి మొత్తం బ్లాక్ చేసేసి తత్కాల్ టికెట్లని సామాన్యులకి అందకుండా చేస్తున్నారు. అందుకే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్లాక్ చేసేసి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ను అనుసంధానం చేయాలి. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అప్లై చేస్తేనే మీకు తత్కాల్ టికెట్ లభిస్తుంది. కానీ ఇప్పటివరకు ఏం జరిగింది, ఎవరైనా ఐఆర్సిటిసి యాప్లోకి వెళ్ళి లేదంటే కన్ఫర్మ్ టికెట్లోకి ఎంటర్ అయ్యి చేసుకోవచ్చు. అందుకే చాలామంది బ్రోకర్సు ఎంటర్ అయిపోయి తత్కాల్ టికెట్ను బ్లాక్లో అమ్మేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం ఆధార్ లింక్ని ఖచ్చితంగా పెట్టాలి. ఆధార్ లింక్ పెట్టడంతో పాటు ఓటీపీ వస్తే ఆ ఓటీపీని ఎంటర్ చేస్తేనే మీకు తత్కాల్ టికెట్ ఓకే అవుతుంది. ఫస్ట్ తత్కాల్ ఓపెన్ చేయగానే 10 నిమిషాల వరకు సామాన్యులకే ఇలాంటి సిస్టమ్ ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి 10 నిమిషాల తర్వాత మాత్రమే పర్మిషన్ ఇచ్చేలాగా రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇది ఒకటి సంచలనమైన నిర్ణయం. ఇక 2 వచ్చేసి, ఇప్పటి వరకు రైల్వే చార్టు రైలు బయలుదేరడానికి 4 అవర్స్ ముందు మాత్రమే వస్తుంది. అప్పుడు ఆ 4 అవర్స్లో జర్నీ ఆల్టర్నేటివ్ చూసుకోవడానికి ఉండదు. కన్ఫామ్ అయితే రైల్లో సుఖంగా ప్రయాణం చేయొచ్చు. ఒకవేళ కన్ఫామ్ కాకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉంటే అప్పుడు నువ్వు ప్రయాణం చేయడానికి లేదు. మరి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ ప్రయాణం 4 అవర్స్, వితిన్ 4 అవర్స్లో ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే అరేంజ్ చేసుకునే అవకాశం ఉన్న ఆల్టర్నేటివ్ అంటే చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అందుకే ఇప్పుడు రైల్వే కనీసం రైలు బయలుదేరడానికి 8 గంటలకు ముందు చార్ట్ ఫైనలైజ్ చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రయాణికులకు వెసులుబాటు కలిగింది. అది ఇవాళ నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది. ట్రైన్ బయలుదేరడానికి 8 అవర్స్కు ముందు మీకు ఫైనల్ చార్ట్ వస్తుంది. ఫైనల్ చార్ట్లో మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారా లేదా, లేదంటే కన్ఫర్మ్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ కన్ఫర్మ్ కాలేదనుకోండి, మీరు ఆల్టర్నేటివ్ జర్నీకి ప్లాన్ చేసుకోవచ్చు. 8 అవర్స్ గ్యాప్ ఉంది కాబట్టి. ఇక వెయిటింగ్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ట్రైన్ ఎక్కుతున్నారు చాలామంది, కానీ అలా ఎక్కకూడదు. మీరు వెయిటింగ్ లిస్టులో ఉంటే ట్రైన్ ఎక్కడానికి అనర్హులు, మీరు ఎక్కడానికి లేదు. ఒకవేళ ఎక్కితే కనుక ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం మీకు ఫైన్ వేయబడుతుంది.
ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. అది ఇవాళ నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం. సో రైల్వే ఛార్జీలని పెంచుతూ ఇంకో సంచలనమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. అంటే స్లీపర్ క్లాస్కి కాకుండా సెకండ్ క్లాస్కి ఒక 500 కిలోమీటర్స్ వరకు లేకుండా 500 కిలోమీటర్స్ దాటితే ఛార్జీలు ఇస్తారు. అలాగే పెరిగినటువంటి ఛార్జీలు ఎక్కువగా సెకండ్ ఏసీకి, అలాగే థర్డ్ ఏసీకి, ఫస్ట్ ఏసీకి ఇలా పెంచారు. సో పెంచినటువంటి ఛార్జీల వివరాలు ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తాజాగా వెలువడిన దాని ప్రకారం భారతీయ రైల్వే ప్యాసింజర్ ట్రైన్ టికెట్ ధరలను పెంచింది. COVID-19 తర్వాత ఇది పెరగడం. జూలై 1 అంటే ఇవాళ నుంచి నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు 1 పైసా పెరుగుతుంది. కిలోమీటర్కు 1 పైసా. ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసలు, నాన్ ఏసీకి 1 పైసా. సబర్బన్ టికెట్లు 500 కిలోమీటర్ల దూరం వరకు సెకండ్ క్లాస్ ట్రావెల్కు ధర ఉండదు, పెంపు ఉండదు. 500 కిలోమీటర్లకు మించినటువంటి దూరాలకు సెకండ్ క్లాస్లో కిలోమీటర్కు 0.5 పైసా పెరుగుతుంది. ఇక మంత్లీ సీజన్ టికెట్ల ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సవరించిన టికెట్ల ధరలు, సబర్బన్ టికెట్ల ధరలో ఎలాంటి పెంపు లేదు. మంత్లీ సీజన్ టికెట్ల ధరలో మారవు. సాధారణ సెకండ్ క్లాస్లో అంటే సెకండ్ స్లీపర్ 500 కిలోమీటర్ల వరకు ధరలో పెంపు లేదు. 500 కిలోమీటర్లకు మించిన సెకండ్ క్లాస్ దూరాలకు కిలోమీటర్కు 0.5 పైసా. మెయిలు మరియు ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు 1 పైసా. ఏసీ క్లాసుల్లో కిలోమీటర్కు 2 పైసలు. సో తాత్కాలిక టికెట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, తాత్కాలిక టికెట్ బుకింగ్ ఆధార్ తప్పనిసరి కీలక ప్రకటన చేసింది. జూలై 1 నుంచి అంటే ఇవాళ నుంచి బుకింగ్లు ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి అని చెప్పింది. జూన్ 10న జారీ చేసిన ఆదేశాల ప్రకారం తాత్కాలిక ప్రయోజనాలను సామాన్య వినియోగదారులకు అందించడానికి ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ తీసుకుంది. రైల్వే అధికారిక నోటీస్ ప్రకారం 1/7/2025 నుంచి తాత్కాల్ యోజన కింద టికెట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆధార్ ధృవీకరణ పొందిన వినియోగదారులు మాత్రమే బుక్ చేయగలరు. జూలై 15 నుంచి తాత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణ కూడా తప్పనిసరి కానుంది. జూలై 15 నుంచి, ప్రస్తుతానికి లేదు. ఏజెంట్లపై పరిమితులు. బుకింగ్ ఏజెంట్ల కోసం తాత్కాల్ టికెట్ల రిజర్వేషన్లపై కొత్త పరిమితులను కూడా రైల్వే శాఖ విధించింది. ఈ ఏజెంట్లు మొదటి రోజు తాత్కాల్ టికెట్లను మొదటి అరగంటలో బుక్ చేయడానికి వీలు లేకుండా ఆంక్షలు అమలు చేయనుంది. ఈ పరిమితి ఏసీ క్లాస్ బుకింగ్లకు ఉదయం 10 నుంచి 10:30 వరకు, నాన్ ఏసీ క్లాస్ బుకింగ్లకు ఉదయం 11 నుంచి 11:30 వరకు అమల్లో ఉంటుంది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ IRCTC ఈ మార్పులకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ విషయాన్ని అన్ని జోనల్ రైల్వే విభాగాలకు తెలియజేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇది ఇక వీటితో పాటు జూలై 1 నుంచి అనేకమైనవి మారాయి. ఇది రైల్వేకి సంబంధం లేనటువంటివి, బట్ రైల్వే తోటి ఇండైరెక్ట్గా సంబంధం ఉన్నాయి. ఏంటి ఇవి? పాన్ కార్డు ఆదాన్ని తప్పనిసరి చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది పాన్ కార్డు విషయంలో. అలాగే ఇది 25 డిసెంబర్ 30 నాటికి పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయాలి, లేకపోతే 26 నుంచి పాన్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. సో లింక్ కోసం ఈ ఫైలింగ్ పోర్టల్లో పాన్ ఆధార్ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ధృవీకరించుకోవాలి. ఇక ఆదాయ పన్ను రిటర్న్ గడువు పొడిగింపు. ఆదాయ పన్నుని రిటర్న్ చేసేదాన్ని ఐటీఆర్ ఫైలింగ్ గడువుని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు వాయిదా వేసింది. అప్పటి వరకు మీరు పన్నులను చెల్లించవచ్చు. 46 రోజులు సమయం ఇస్తుంది చివరి నిమిషంలో తప్పులు చేయకుండా ఉండేందుకు. ఇక తాత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్ ఆధారం, ఇది చెప్పాను ఆల్రెడీ. ఇక రైల్వే ఛార్జీలు పెరుగుతాయి. అది బ్యాంకింగ్ ఛార్జీలు, క్రెడిట్ కార్డు విధానాల మార్పు. సో ఇవాళ నుంచి ఇవి కూడా మారినాయి. ఏంటంటే జూలై 15 నుంచి ప్రీమియం కార్డులపై ఎలైట్ ప్రైమ్, వీటిని ప్రీమియం కార్డులు అంటారు. ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ కవర్ ఉండదు. క్రెడిట్ కార్డులలో కనీస చెల్లింపు మొత్తానికి ఇతర ఛార్జీలు వర్తిస్తాయి. HDFC బ్యాంకు అద్దె చెల్లింపులు 10,000 పైన వాలెట్ రీలోడ్లు, 50 పైన యుటిలిటీ బిల్లులు మరియు 10,000 పైన గేమింగ్ ఛార్జీలపై 1% ఛార్జీ విధిస్తుంది HDFCది. ఇన్సూరెన్స్ ప్రీమియంపై నెలకు 10,000 రివార్డు పాయింట్ల వరకు సంపాదించవచ్చు. ICICI బ్యాంక్ వచ్చింది. ఉచిత లావాదేవీల పరిధిని మించిన తర్వాత IMPS ATM ఛార్జీలు వర్తిస్తాయి. బ్రాంచ్లో నగదు లావాదేవీలపై నిర్దిష్ట పరిమితిని మించితే ఫీజులు వర్తిస్తాయి. తర్వాత UPI ఛార్జ్ బ్యాంక్, అదే జూలై 1 నుంచి బ్యాంకులు UPI ఛార్జ్ బ్యాక్ అభ్యర్థులను నేరుగా రీట్రై చేయవచ్చు. ఇంతకు ముందులా NPCI జోక్యం కూడా ఉండదు. దీని ద్వారా రాంగ్ పేమెంట్లు లేదా వివాదాస్పద UPI లావాదేవీల సెటిల్మెంట్ సరళీకృతం అవుతుంది. రీఫండ్లు త్వరగా జరుగుతాయి. ఇది మార్పు. ఆదాయ పన్ను సంబంధించి మరింత సమాచారంతో లేటెస్ట్ అప్డేట్ కోసం ఇది ఆప్షన్. సో ఇది మార్పులు.
ఇది జూలై 1 నుంచి క్రెడిట్ కార్డుల విషయంలో కానీ లేదా రైల్వే విషయంలో కానీ పాన్ విషయంలో కానీ రిటర్న్స్ ఈ మార్పులు జూలై 1 కంటే ఇవాళ నుంచి ఉన్నాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత రైల్వే శాఖ మార్పులు అయితే చేసింది, కానీ చాలా కాకపోతే సీనియర్ సిటిజన్స్కి రాయితీలు, తర్వాత వికలాంగుల రాయితీలు, ఇవన్నీ రాయితీలు ఏమీ ఇవ్వట్లేదు రైల్వే శాఖ. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.